కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ శ్రీ ఎన్కే బాబు సంపాదకత్వంలో వెలువడిన కథా పరిమళాలు కథా సంపుటం నుండి. ఫలితం రచన డాక్టర్ ఎంవి రమణారావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. డాక్టర్ ఎంవి రమణారావు వైద్య వృత్తిలో ఉన్నారు. సాహిత్య పఠనం అంటే వీరికి చాలా ఇష్టం. రమణీయం పేరుతో వీరి కథలు, కవితలు పుస్తక రూపంలో వచ్చాయి. వీరు శ్రీకాకుళం వాస్తవ్యులు. నేను సీనియర్ హౌస్ సర్జన్గా ఉన్నప్పుడు కొన్నాళ్లు న్యూరో సర్జరీలో పనిచేయవలసి వచ్చింది. అప్పటికింకా న్యూరో సర్జరీ విభాగం పూర్తిగా ప్రత్యేక విభాగంగా లేదు. జనరల్ సర్జరీ ప్రొఫెసరే చూస్తుండేవాడు. మా సర్జరీ ప్రొఫెసర్ కొన్నాళ్లు ఇంగ్లాండ్ వెళ్లి న్యూరో సర్జరీలో తర్ఫీదు పొంది వచ్చారు. అందువల్ల ఆయనే న్యూరో సర్జరీ వార్డును కూడా చూసేవారు. ఆపరేషన్లు కూడా నిర్వహించేవారు. ఒకరోజు తలకి దెబ్బలతో కన్నబాబు అనే యువకుడు న్యూరో సర్జరీలో అడ్మిట్ అయ్యాడు. అతనప్పటికీ సెమీకోమా కండిషన్లో ఉన్నాడు. మగతగా ఏదో చెప్తున్నాడు. మా ప్రొఫెసర్కి వార్డు ఇన్ఛార్జి కబురు చేయగానే ఆపరేషన్ థియేటర్ సిద్ధం చేయమని ఫోన్ చేశారు. అరగంట పోయాక వచ్చి ఎక్స్రేలు, కేస్ షీట్ చూసి థియేటర్లోకి వెళ్ళిపోయారు. పేషెంట్ని 2 గంటలు పోయాక వార్డుకు తీసుకొచ్చాం. బ్రెయిన్ పైన గడ్డకట్టిన రక్తాన్ని తొలగించి విజయవంతంగా సర్జరీ ముగించి మా అందరికీ సూచనలిచ్చి వెళ్ళిపోయారు. రోగి క్రమక్రమంగా కోలుకొన్నాడు. అతని భార్య రోజు వచ్చి అతనికి పరిచర్యలన్నీ చేస్తూ ఉండేది. అతని తల్లిదండ్రులు ఇంకా మరికొందరు కూడా వచ్చి చూస్తూ ఉన్నా అతని బాధ్యత అంతా ఆ అమ్మాయే తీసుకునేది. చాలా నెమ్మదిగా తన పని చేసుకుని పోయేది. క్రమంగా కన్నబాబు కథ అంతా తెలిసింది. పేరు మోసిన రౌడీ అని, తరచుగా తగవులకి దెబ్బలాటలకి పాల్పడేవాడని. అతనికి శత్రువులు ఉండడంలో ఆశ్చర్యమే ఉంది. ఒకరోజు సమయం చూసి వాళ్ళు తన్ని పట్టుకుని తల పగలగొట్టి పారిపోయారు. మా ప్రొఫెసర్ నేర్చుకుని వచ్చిన కొత్త పద్ధతుల ద్వారా అతన్ని బతికించారు. అదృష్టం, భార్య పరిచర్యలు అన్నీ కలిసి వచ్చి అతన్ని మృత్యుముఖంలోంచి రక్షించాయి. కన్నబాబు తల్లి తండ్రి మంచివాళ్లే, కానీ ఒక్కడే కొడుకు కావడంతో బాగా ముద్దు చేసి పెంచారు. దానితో వాడిని అదుపు చేసేవాళ్ళు లేకపోయారు. ఇష్టారాజ్యంగా సాగింది. భార్య వచ్చాక బాగుపడతాడనుకోవడం మామూలు, కానీ ఒకసారి చెడిపోయినవాడు మళ్ళీ బాగుపడడం కష్టమని అనుభవజ్ఞులకు తెలిసిన విషయమే. కన్నబాబు భార్య అందగత్తె కావడం ఆమె పాలిటి శాపంగా పరిణమించింది. వాడికి ఆమె మీద అకారణంగా అనుమానం పెరిగింది. అందువల్ల కోలుకున్న తర్వాత కూడా భార్యను వేధిస్తూ వచ్చాడు. ఆమె ఎవరితో మాట్లాడినా, చిరునవ్వు నవ్వినా అనుమానమే. సహజంగా నేను కేసును బట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చూస్తూ ఉండడంతో ఆ అమ్మాయికి నా మీద కృతజ్ఞతాభావం ఏర్పడింది. మాటల సందర్భంలో ఆమె పేరు శాంత అని తెలిసింది. స్వభావానికి తగిన పేరు. నెల రోజుల పరిచయంతో శాంత మీద సానుభూతితో కొంచెంసేపు మాట్లాడుతూ ఉండేవాడిని. కానీ కన్నబాబుకి అది ఇష్టం ఉండేది కాదని తర్వాతే తెలిసింది. మరొక విషయం కూడా జరిగింది. కన్నబాబు కోసం వస్తుండే స్నేహితుల్లో ఒకడు శాంతతో చనువు పెంచుకోవడం కోసం ప్రయత్నించసాగాడు. ఆమె ప్రయత్నాన్ని తిప్పికొట్టినా కన్నబాబు బుర్రలో అనుమాన బీజం వృద్ధి చెందసాగింది. ఇంక డిశ్చార్జ్ చేద్దాం అనుకుంటుంటే అతని పరిస్థితి మళ్లీ తిరగబెట్టి విషమంగా తయారైంది. మళ్ళీ మా ప్రొఫెసర్ ఆధ్వర్యంలో మేమంతా కష్టపడి కొత్తగా వచ్చిన మందులతో అతని పరిస్థితిని బాగుచేసి కోలుకునేట్లు చేశాం. ఒకరోజు శాంత మా ఇంటికి పళ్ళు ఫలాలు పట్టుకుని వచ్చింది. మా అమ్మ చూసి ఎవరో అమ్మాయి నీకోసం వచ్చిందని చెబితే వెళ్ళి చూస్తే ఒక మూల తల వంచుకుని నిలబడింది. నన్ను చూడగానే కంగారుపడి, ఇవి ఉంచండి, ఏదో పేదవాళ్ళం, నాకెవరూ దిక్కులేదు అని కొంగుతో కళ్ళు తుడుచుకుంది. మామూలుగా హౌస్ సర్జన్కి ఎవరో కానుకలు తెచ్చి ఇంటి దగ్గర కలుసుకోరు, పెద్ద డాక్టర్ దగ్గరికే వెళ్తారు. ఇవన్నీ నాకెందుకు? ఏమన్నా చెప్పుకోవాలంటే పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళు, మేం చేసేది చేస్తున్నాం కదా. అయినా ఇంక భయపడవలసింది లేదు, మీ ఆయన పూర్తిగా కోలుకున్నట్లే, 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం. అలా అనకండి, ఇవి తీసుకోండి, తప్పు అయింది, మళ్ళీ రాను. పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయం కదండి, మీ మేలు ఎప్పుడూ మర్చిపోం అని తెచ్చినవి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. అనుకున్నట్లే మరి 3 రోజుల్లో కన్నబాబుని డిశ్చార్జ్ చేశాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ అతనికి, శాంతకి మరీ చెప్పి పంపించాం. శాంత కళ్ళలో కృతజ్ఞతాభావం. కన్నబాబు ఏమాత్రం భావం లేకుండా మా ఇద్దరి వైపు చూస్తూ ఉండిపోయాడు.
ఈలోగా వాడి అమ్మా నాన్న కూడా వచ్చి మా అందరి స్టాఫ్ దగ్గర సెలవు తీసుకుని వాడిని తీసుకుని వెళ్ళిపోయారు. నెల రోజులు గడిచిపోయాయి. నేను న్యూరో వార్డు నుండి మళ్ళీ సర్జికల్ వార్డుకి వచ్చి చేరాను. రొటీన్లో పడ్డాను. కన్నబాబు సంగతి, శాంత సంగతి స్మృతి పథంలో దూరం కాసాగాయి. కానీ ఉన్నట్టుండి హఠాత్తుగా ఒకరోజు తెలిసింది. కన్నబాబు శాంతని కత్తితో పొడిచి చంపేశాడని బాడీని తీసుకొచ్చారు. శాంత అత్తగారు వలవలు ఏడుస్తూ మధ్యలో చెప్పింది. దానికి పోలీసు కథనం జోడిస్తే తెలిసిన విషయం ఇది. మొదటి నుండి కన్నబాబుకి శాంతపై అనుమానం ఉండేదట. చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఉండేవాడికి భార్యపై అటువంటి అనుమానం కలగడం సైకలాజికల్గా సహజమే. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అయిన వాళ్ళు ఒక్కోసారి క్షణికోద్రేగానికి లోనై దుర్మార్గానికి తలపడతారు. ఆ రోజు వాడు లేనప్పుడు వాడి మిత్రుడు శాంతతో చనువు పెంచుకున్న నారాయణ అన్నవాడు ఇంటికొచ్చాడు. ఆ సమయంలో వాడి తల్లిదండ్రులు కూడా చుట్టాలింటికి వెళ్ళారంట. ఆ సంగతి తెలిసి శాంతను వేధించడం మొదలుపెట్టాడట. మామూలుగా చాలా అణకువగా ఉండే అమ్మాయి కూడా సహనం కోల్పోయి ఎదురు జవాబిచ్చిందట. దాంతో వాడు ఉద్రేకంతో కత్తితో ఒక పోటు పొడిచాడని తెలిసింది. చంపాలనే ఉద్దేశం లేకపోయి ఉండొచ్చును, కానీ ఫలితం మాత్రం అదే జరిగింది. ఇక తర్వాత జరగవలసిన తంతు తెలిసిందే కదా. పోలీస్ కేసు, అరెస్టు, పోస్ట్ మార్టం, కోర్టులు, చివరికి యావజ్జీవ కారాగార శిక్ష పడిందని జ్ఞాపకం. కానీ నన్ను బాధించింది ఆధునిక వైద్య విజ్ఞానాన్ని ఉపయోగించి మా ప్రొఫెసర్ ఒక దుర్మార్గుడిని కాపాడడం వల్ల కలిగిన ఫలితం ఏమిటి? ఒక మంచి అమాయక ప్రాణి బలైపోయింది. ఇలా జరుగుతుందని ఎవరు ఊహించగలరు? ఊహించినా విద్యుక్త ధర్మాన్ని, ఫలితాల శుభాశుభాలను లెక్క చేయకుండా నిర్వర్తించవలసిందే కదా. దీనినే విస్తృత పరిధిలో ఆలోచిస్తే ఒక గొప్ప శాస్త్రజ్ఞుడు ఫలితం గురించి ఆలోచించకుండా తన పరిశోధనలని కొనసాగించవలసిందేనా? దానిని నియంత్రించే అధికారం, అవకాశం ఎవరిది? ఈ ప్రశ్నలు ఇప్పటికీ నన్ను వేధిస్తూనే ఉన్నాయి. మీరింతవరకు ఫలితం కథ విన్నారు. రచన డాక్టర్ ఎంవి రమణారావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి